శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నలభై 45 సంవత్సరాలు మీ సినీ ప్రస్థానంగా చూడొచ్చు ఓవరాల్గా. అవును, ఒక 23 సినిమాలు డైరెక్ట్ చేసిన వాటికి సంబంధించి ఎలా ఉంది సార్? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అద్భుతం ఉంది. జీవితాన్ని అన్ని కోణాల్లో చూసే అదృష్టం నా జీవితంలో కలిగింది. కొంతమందికి ఒకే ఒక కోణం, ఒక చిన్న షాప్ బట్టల కొట్టు, అదే కస్టమర్స్ వాళ్ళే ఉంటారు, పండగలు వస్తే వాళ్ళే బట్టలు కొనుక్కుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. బట్ అదృష్టం ఏంటంటే మాకు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, నెంబర్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్, నెంబర్ ఆఫ్ ఫిల్మ్ వర్కింగ్ పీపుల్, ఫెటర్నిటీ ఎంత గొప్పగా ఉండేది. అందరూ ఇంత అదృష్టం జీవితంలో దొరకడం కష్టమే. బట్ నాకు అదృష్టం కలిగింది. అందరూ ముఖ్యంగా సినిమాల్లో ఏంటంటే మా గురువుగారి రైటరు డైరెక్టరు ఇవన్నీ అలాగే నేను కూడా రైటరు డైరెక్టరు యాక్టింగ్ చేశాను కానీ బట్ దాన్ని నేను కంటిన్యూ చేయలేదు. ఓకే దాన్ని కంటిన్యూ చేయకుండా అది అక్కడితో అక్కడ ఆపాను. ఎందుకంటే నేను డీవియేట్ అయిపోతాను, అవ్వకూడదు అనుకుని నేను ఆ సినిమాలు కంటిన్యూ చేశాను, డైరెక్షన్ కంటిన్యూ చేశాను. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. 1970s నేను మెడ్రాస్ వచ్చాను. అప్పటికి ఆల్రెడీ దాసనారాయణరావు గారు మెడ్రాస్ వెళ్ళి ఉన్నారు, అక్కడ పనిచేస్తామన్నారు కూడా. ఆయన పనిచేస్తూ సడన్గా ఒక రోజున ఉత్తరం వచ్చింది ఆయనకి, నాకు, ఎందుకు నువ్వు అని పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అక్కడికి ఇక్కడికి వెళ్తావు, నువ్వు వచ్చేసే ఇక్కడ మెడ్రాస్ వచ్చాయి, మన అందరూ కలిసి పనిచేద్దాం అని చెప్పేసారు. ఇమ్మీడియట్గా నాకు అదృష్టంగా భావించి నేను వచ్చాను ఆయనకి. కానీ అక్కడ 3 సంవత్సరాలు మించి ఉండలేకపోయాను. ఎందుకంటే ఎవరిని గౌరవించాలో తెలియదు, ఎవరిని గౌరవించకూడదో తెలియదు, సిగరెట్ కాల్చాలో తెలియదు, సిగరెట్ కాల్చకూడదో తెలియదు. ఆ రోజులు బాగా విపరీతమైన హ్యాబిట్ నాకు అది. అని ఎవరైనా మాట్లాడితే నేను దాసనారాయణరావుకి శిష్యుడిని, ఆయన అసిస్టెంట్ని, మీ అసిస్టెంట్ని కాదు, నేనెందుకు మానాలి సిగరెట్, నేను మాను. అదే నన్ను తీసేయమంటే తీసేయటం, ఉద్యోగం తీసేయటం, వెళ్ళిపోవడం, మళ్ళీ ఇంకో సినిమాకి. ఇది అడ్జస్ట్ కాలేకపోయాను. అంటే ఈ బిహేవియర్, లౌక్యం, అబద్ధాలు అన్నీ ఇది నాకు కుదరలేదు. ఇవ్వలేకపోయాను, లోపల ఇవ్వలేకపోయాను. దాంతో వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అప్పటికే నేను ప్రజానాట్య మండలిలో కమ్యూనిస్ట్ పార్టీతోటి, యువజన సమాఖ్యతోటి పనిచేసిన వాడిని. మళ్ళీ వెళ్ళిపోయి ప్రజానాట్య మండలిలో జాయిన్ అయ్యాను. ప్రజానాట్య మండలిలో జాయిన్ అవ్వడం అన్నది మళ్ళీ ఒక ఇన్స్పిరేషన్, మళ్ళీ లైఫ్లో అదొక సెకండ్ వేవ్ అంటున్నామో ఇప్పుడు మనం, బాగా పాపులర్ అయిపోయింది. సెకండ్ వేవ్ లాంటిది అనమాట. అదేం చేసిందంటే నన్ను సినిమా నుంచి డీవియేట్ చేసేసింది. విపరీతంగా నాటకాలు తయారు చేయటం, నాటకాలు వేయటం, నాటకానికి ఒక కొత్త అర్థం చెబుదామని చెప్పేసి ప్రయత్నం చేయటం, రకరకాల ప్రయోగాలు స్టేజ్ మీద చేయటం, ఏవేవో బహుమతులు అవి ఇవి అన్నీ బాగానే ఉంది. నేను బాగా ఎంజాయ్ చేశాను. కానీ ఎక్కడో వెళితే నేను ఇందుకోసమైనా అసలు నాటకాలు వేసింది, నాటకాల కోసమే వేసానా లేదా సినిమాకి వెళ్ళటం కోసమా? నో, ఇది కరెక్ట్ కాదు అనుకుంటున్న రోజుల్లో కరెక్ట్గా దాసనారాయణరావు వచ్చారు. మళ్ళీ చెల్లెరగూడ చిత్రం షూటింగ్కి వచ్చి కోడి రామకృష్ణని పంపించారు నా దగ్గరికి. వాడిని ఏదో లాగం, ఏం చెప్తామో నాకు తెలియదు, వాడిని తీసుకురా మళ్ళీ. నేను వచ్చి రమ్మని అంటే, చూడటానికి అయితే నాకేమీ అభ్యంతరం లేదు, బట్ మెడ్రాస్ మాత్రం నేను రాను అంటే, లేదు మీరు గురుగారు రమ్మన్నారు, మీరు వచ్చేయండి, మీరు వచ్చేసిన తర్వాత మీ ఇష్టం, అని మీ ఇష్టం అయితే ఉంటారు, లేకపోతే లేదు వెళ్ళిపోతారు కదా అని చాలా లౌక్యంగా చెప్పాడు. కలిసాం ఒకళ్ళొకళ్ళు ఆలోచించుకున్నాం. ఆయన కళ్ళమని నీళ్ళు పెట్టుకున్నాను, నేను కళ్ళమని నీళ్ళు పెట్టుకున్నాను, మా వదిన కళ్ళమని నీళ్ళు పెట్టుకున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మేము కలిసి ఉండేవాళ్ళం అందరూ. ఓకే, ఒక్కసారి ఆ సెంటిమెంటు. అప్పుడు గురుగారు, ఎందుకురా, ఎందుకు ఇక్కడ నువ్వు ఏం పెడతాయి, కూడు పెడతాయా, పడ్డాం కదా, నాటకాలు వేసాం కదా, వేసాం కష్టాలు పడ్డాం కదా, సైకిళ్ళు తొక్కాం, ఎన్ని కిలోమీటర్లు తొక్కామో నీకు తెలియదు, నాకు తెలియదు, వద్దురా పద, ఇప్పుడు మనం మంచి పొజిషన్లో ఉన్నాం, కమ్ బ్యాక్ అన్నాడు. నేను ఇష్టపడలేదు,
కానీ తను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆయన కన్విన్స్ చేసి అలాగే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళతోటి వాళ్ళ పర్మిషన్ తీసుకుని మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. బట్ రావటమే నో లుక్ బ్యాక్. కరెక్ట్గా 1 yearకి డైరెక్టర్ అయిపోయాను నేను. అదే జాతర. 77లో మీరు రిటర్న్ అయిన తర్వాత కదా? రిటర్న్ అయిన తర్వాత 78లో జాతర. 77లో ఎంట్రీ, శివరంజని, రంగూన్ రౌడీ, ఈ సినిమాలన్నీ నేను కో డైరెక్టర్ పనిచేశాను. అదే 1 year దాటగానే నేను డైరెక్టర్ అయిపోయాను. డైరెక్టర్ అయిపోయి దాంట్లో ఎవరిని హీరో వేయాలి అనే ఒక పెద్ద సందిగ్ధంలో పడ్డప్పుడు నేను చిరంజీవిని సెలెక్ట్ చేసుకున్నాను. దానికి నా ప్రొడ్యూసర్ ఒప్పుకున్నాడు, నా డిస్ట్రిబ్యూటర్ లక్ష్మీ లింగమూర్తి గారు ఒప్పుకున్నాడు, అందరూ ఒప్పుకున్నారు. అంటే ఎందుకు సత్యం గారు మీరు ఇతన్ని చిరంజీవినే మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు అని అంటే, ఈజ్ డిఫరెంట్ అండి. చాలా ఫ్లేర్ ఉంది అతని ఫేస్లో కానీ లుక్స్లో కానీ అతని ఫ్లేర్ ఉంది. కానీ ఇక్కడ నాదొక ప్రశ్న సార్, ఆ టైంలో దాసరి గారికి అంటే ఫస్ట్ సినిమా కదా ఇతన్ని ఎందుకు తీసుకున్నావు అనేది ఏదో డిస్కషన్ వచ్చిందంట. కరెక్ట్, అది రైట్, 100% కరెక్ట్. అదేంటంటే నేను కొత్త డైరెక్టర్ని, కొత్త ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరాజు, కొత్త కెమెరామెన్ ఉదయరాజు, శ్రీరామ్ కథ, లక్ష్మీపతిరాజు ఫస్ట్ టైం ప్రొడక్షన్, ఇవన్నీ చాలా జనార్దన్ రావు మొట్టమొదటిసారి ప్రొడ్యూసర్. అందరూ నెంబర్ వన్ కాదు, స్టార్టింగ్ పాయింట్ ఇది. ఇప్పుడు ఇందులో కనీసం దీంట్లో హీరో అయినా మంచి హీరో ఉంటే బెటర్ కదా అని చెప్పేసి గురుగారు సలహా చెప్పారు. అంటే లేదండి, క్యారెక్టర్కి ఈ అబ్బాయి 100% ఫిట్ అవుతాడండి. తను అదొకటే కాదు, ఇతనిలో ఏదో ఫ్లేర్ ఉందండి. ఆ ఫ్లేరు ఇతను చాలా గొప్ప ఆర్టిస్ట్ అయిపోతాడని నాకు నమ్మకం ఉందండి. ఏంటరా నమ్మకం, కొత్త ఆర్టిస్ట్ అయిపోతా అంటాను చెప్పి ఆయన గురుగారు తీ కొత్త ఆర్టిస్ట్ ఎవరెవరిని చూద్దాం, మనం ఎవరిని చూద్దాం చూడండి, ఎవరి డేట్లు ఉన్నాయి మన దగ్గర చూడు అని చెప్పేసి తీసేసి మొత్తం వేరే ఆర్టిస్ట్ చంద్రమోహన్ పెట్టేద్దాం అంటాడు. మీరు ఫస్ట్ సినిమాయే, చిరంజీవి కూడా ఫస్ట్ సినిమాయే. చిరంజీవి మీద అంత మమకారం మీకు కలగటానికి, అంత కమిట్మెంట్ మీరు చిరంజీవి మీద కమిట్ అవ్వటానికి కారణం ఏంటి అని మీరు అడగవచ్చు. దాంట్లోకి ఒక కారణం ఏంటంటే, అతను శివరంజన్ నాటికే అసలు హీరో అవ్వాలి, కానీ అతను శివరంజన్లో గురుగారు సెలెక్ట్ చేయలేదు. చాలా విపరీతంగా బాధపడుతున్నాడు తను. నేను అయిపోతాడు అనుకున్నాను, అతను గ్యారంటీ సెలెక్ట్ అవుతాడు అనుకున్నా, ఎందుకంటే చాలా బాగా యాక్ట్ చేశాడు అతను టెస్ట్లో. ఓకే, కానీ గురుగారు హరిప్రసాద్ని సెలెక్ట్ చేసుకున్నారు. అప్పుడు నేను చెప్పాను చిరంజీవితో, నేను డైరెక్టర్ అవడం ఖాయం, నిన్ను హీరోగా పెట్టడం, నా ఫస్ట్ సినిమాలో నిన్ను హీరోగా పెట్టుకుని నువ్వేం భయపడకా చెరువు అని చెప్పేసి అన్న. నాకు పెద్ద హీరో వద్దు, కానీ కనీసం పెర్ఫార్మ్ చేసుకునే క్యారెక్టర్ ఒక 5 సీన్లు క్యారెక్టర్ అన్నా సరిపోతుంది అని చెప్పేసి అన్నాడు. అంటే 5 సీన్లు కాదు, ఇస్తే నేను నీకు హీరో ఇస్తాను అన్నమాట ప్రకారం హీరో ఇచ్చా.